దేశమంతటా ఒకేసారి ఎన్నికలైనటువంటి జమిలి ఎన్నికల విషయంలో ఆషామాషిగా ఏం జరగలేదు. చాలా భారీ ఎత్తున కసరత్తే జరిగింది. రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో వేసినటువంటి కమిటీ టోటల్గా 7 దేశాల్లో అధ్యయనం చేశారు. అందులో దక్షిణాఫ్రికాలో జాతీయ అసెంబ్లీకి, ప్రొవిన్షియల్ లెజిస్లేచర్లకి ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. అంటే ప్రొవిన్షియల్ లెజిస్లేచర్ మన అసెంబ్లీ టైప్ అనమాట. ఆ తర్వాత స్థానిక సంస్థలకు 5 ఏళ్ల కాలానికి ఎన్నికలు నిర్వహిస్తారు. స్వీడన్లో నైష్పత్తిక ప్రాతిపదికన ఎన్నికలు నిర్వహిస్తారు. పార్టీలకు వచ్చిన ఓట్ల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. ఇక్కడ పార్లమెంట్, కౌంటీ కౌన్సిళ్ళు, మున్సిపల్ కౌన్సిల్కి ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తారు. 4 ఏళ్లకు ఒకసారి సెప్టెంబర్ 2వ ఆదివారం నాడు ఇవి జరుగుతాయి. మున్సిపల్ ఎన్నికలు మాత్రం 5 ఏళ్లకు ఒకసారి జరుగుతాయి. జర్మనీలో ఛాన్సలర్ నియామకంతో పాటు అదనంగా అవిశ్వాస తీర్మాన సభలో వినియోగించుకుని నిర్మాణాత్మక ఓటు ఉంటుంది. జపాన్లో తొలుత ప్రధాని అభ్యర్థిని నేషనల్ డైట్ నిర్ణయిస్తుంది. దాన్ని రాజు ఆమోదిస్తారు. 2019 నుంచి ఇండోనేషియా జమిలి ఎన్నికలు నిర్వహిస్తుంది. ఒకే రోజున అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, జాతీయ ప్రాంతీయ సభల సభ్యుల్ని ఓటర్లు ఎన్నుకుంటారు. ఇలాంటి ఈ దశలన్నింటినీ వీటన్నిటినీ లెక్క చూసుకుని వాటి ఆధారంగా ఇచ్చినటువంటి సిఫార్సులే ఇప్పుడు జమిలి ఎన్నికలకు సంబంధించి కీలకం.